దేవునికి మహిమ కలుగునుగాక. శ్రోతలకి అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానమును, వాగ్దానాన్ని ధ్యానం చేయడం చేద్దాం ప్రియులరా. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే మనుషులు దేవుని వైపు తన మనసును పెట్టలేకుండా పోతున్నారు. అనేక రకాలుగా శ్రమలో ఉన్నదని దాని మీద మనసు పెట్టి బాధపడుతూ ఉంటారు. మరి వ్యాధి నిమిత్తమై భయపడుతూ ఇబ్బంది పడి మనసులో కురిగిపోతాం. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 26:3 వాక్యంలో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడవు, ఏలయనగా అతడు నీ యందు నమ్మకం ఉంచెను. దేవునికి మహిమ కలుగుగాక. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అనే మాట రాయబడినది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు బైబిల్ అంటున్నది, ప్రియులరా, మరి ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతిగా వారిని కాపాడు. ఒక సంపూర్ణమైన శాంతి సమాధానం. మత్తయి 11:28 యేసు ప్రభువు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు యేసయ్య. కాబట్టి ఎవరి మనస్సు అంటే మీ మనస్సులను మీరు దేవుని మీద కేంద్రీకరించాలి. దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మరి ఈ రోజు వరకు నా జీవితంలో ఆయన అద్భుతాలు చేయలేదా? ఆపదలో విడిపించలేదా? మనం దాన్ని తలంచాలి, వాటిని మనం నెమరు వేసుకోవాలి. గత రోజుల్లో 2025లో ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడ్డాం, బాధలు పడ్డాం. అయితే దేవుడు కృపగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చిన్నాడు. మరి ఈ సంవత్సరంలో మీ జీవితంలో ప్రతి కార్యము ఆయన మీద మనసు పెట్టండి, ఆయన మీద నమ్మకం పెట్టండి. అందుకే దేవుడు ఈ మాట రాసి ఉంచి ఉన్నాడు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే ఎట్లాగా సంపూర్ణ శాంతి దొరుకుతుందంటే ఆయన మీద విశ్వాసం ఉంచే వారికి సంపూర్ణమైన శాంతి దొరుకుతుంది. వీళ్ళరా, మీరు ఏ విషయంలో దుఃఖపడకుండా, బాధపడకుండా మీ మనస్సులను దేవునికి ఇవ్వండి. ప్రభు అన్నాడు, నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వమన్నాడు. కాబట్టి నీ మనస్సు ఆయనకి ఇవ్వండి. మీ మనస్సు ఆయన మీద ఆనుకుంటే, మీ మనస్సులో ఆయన గురించి మీరు ధ్యానిస్తే, నీ మనస్సులో ప్రభుని మాత్రం ప్రేమించామనుకో, ఈ జీవితం అంతా కూడా సంపూర్ణ శాంతి సమాధానం కలుగుతాయి. కాబట్టి ఈ సమయంలో బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, మరి ఇబ్బంది పడుతున్నావా, ఈ మనస్సు దేవుని మీద పెట్టండి. ఈ మనస్సు దేవునిలో విశ్వాసం ఉంచండి. కాబట్టి ఇప్పుడు విశ్వాసం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూయండి. యేసయ్యానికి వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో అనేకులు తండ్రి నాయనా ఈ మాటలు అయా యొక్క ఉదయకాల ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తున్న బిడ్డల జీవితంలో తన మనస్సులో ఎలాంటి అలజడి కానీ, మరి మనసులో నెమ్మది లేకుండా ఉంటున్నట్లయితే ఈ మాటల ద్వారా నీ బిడ్డల యొక్క హృదయంలో సంపూర్ణ శాంతి దయచేయండి, నెమ్మది దయచేయండి. నీ వాగ్దానం చేస్తున్నారు ప్రభు. నీ బిడ్డలకు సంపూర్ణ శాంతిని, సమాధానాన్ని గ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.